వృక్షం కథని మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. కదంబ మొక్కను రుద్రాక్షాంబ, కాదాంబరి, లాలన, ప్రియ లాంటి పేర్లతో సంబోధిస్తారు. ఇది ఆకురాల్చదు, ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది, నీడను బాగా ఇస్తుంది, అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ వృక్షం ఉష్ణమండలాలలో కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఎంతో పవిత్రమైన ఈ వృక్షంపై పిడుగుపడదు అని కూడా అంటారు. ఈ చెట్టు గురించి తెలిసిన వారు బయట ఉన్నప్పుడు వర్షం పడితే ఈ కదంబ వృక్షం కింద నిల్చొని ఉంటారు. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. వీటిని లలితాదేవి, వరలక్ష్మీదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తారు నీరే సరిపోతుందని, ఉష్ణమండల ప్రాంతాలలో విరివిగా లభిస్తోందని బయాలజిస్టులు చెబుతున్నారు. ఈ కదంబ